ఈ ప్రైవేటేషన్ ఎక్కువైతుంది యాక్చువల్గా. సో అట్లాగే ఇంటర్మీడియట్ కూడా, అది కూడా బడి అనాలి మనం దాన్ని. లేకపోతే ఏమవుతుందంటే అది బడి అనకపోతే పిల్లలు 10వ తరగతి దాటగానే సో ఇంకా మళ్ళీ స్కూల్కి కంటిన్యూ చేయటం లేదు, ఇంటర్మీడియట్ కంటిన్యూ చేయటం లేదు తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల్ని. సో ఇంకా అవసరమా ఇప్పుడు వీరి పిల్లలకి, ఇంకా 10 కంటే ఎక్కువ అవసరమా అంటున్నారు. అందుకనే 12వ తరగతి కూడా బడిలో భాగం అయితే ఆటోమేటిక్గా ఆడపిల్లలు మగపిల్లలు 12 వరకు వెళ్ళిపోతారు. అట్లా ఉండాలి కదా. సో ఈ లెక్కలు చూస్తే 14,41,000 పాపులేషన్ అంటే సుమారుగా మనకి 2,80,000 మంది పిల్లలు ఉంటారు. సో దీంట్లో గవర్నమెంట్ బళ్ళల్లో మొత్తము 151 బళ్ళు ఉంటే అందులో 26,000 మంది పిల్లలే ఉన్నారు. అంటే ఎక్కడ 2,80,000, ఎక్కడ 26,000, అంటే 10% మాత్రమే పిల్లలు గవర్నమెంట్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్ ఒకటి తీసుకుంటే ఈ 34 డివిజన్లు, నిజానికి మరి పోనీ ఈ 151 స్కూళ్ళు 26,000 మంది పిల్లల కంటే ఎక్కువ తీసుకునే శక్తి ఉందా వాటికి అంటే డౌటే. సో ఇందులో కూడా మళ్ళీ సింగిల్ రూమ్ స్కూల్స్ ఉంటాయి, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి. సుమారు నేను అనుకుంటాను ఒక 70, 80, 90% ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా మల్టీగ్రేడ్ టీచింగ్, అంటే ఒక్క టీచరు ఎట్ ఏ టైము ఎక్కువ క్లాసులకు చెప్పాలి. సో ఈ లెక్కన నాకు అనిపిస్తుంది అసలు ఈ స్కూల్సేనా, ఈ 151 స్కూల్సేనా? ఇందాక మనకి నర్సిరెడ్డి గారు కూడా ఈ పాయింట్ రేజ్ చేశారు. నాకు ఇదే అనిపిస్తుంది, ఇవి స్కూల్స్ ఎట్లయితే ఇవి, నేను బంధువుల దొడ్లు అయితే అన్నాను కానీ బట్ స్కూల్స్ కావంటే నేను అంటే పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించే ఒక సమూహం లాగానే ఉంది తప్ప ఇది నిజమైన బళ్ళు అని అనడానికి లేదు. ఇందాక మీరందరూ మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయని. ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అయినాయా, అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయినవి, మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయినాయని ఊరికే చార్జిబిట్ని అడిగాను. అడిగితే ప్రపంచంలో ఇప్పటికీ ఒక స్కూలు ఎప్పుడంటే 2,200 సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందట, చైనాలో ఉంది అది. మన దేశంలో చెన్నైలో 1715లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూలు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తుంది, అది ఓల్డెస్ట్ స్కూల్, ఫార్మల్ స్కూల్. ఆ 1715 స్కూలు అదృష్టవశాత్తు ఆ 2,200 సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్ ఫోటో కూడా ఇచ్చారు చాట్‌జీపీటీ. 1718 చెన్నైలో కట్టిన స్కూల్ బిల్డింగ్ కూడా ఇచ్చారు. ఇందాక శాంత మేడం అన్నట్టుగా సో అప్పటి వాళ్ళు ఇదే. సో స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, ప్రతి తరగతికి ఒక గది ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, ఒక మంచి వెలుతురు వచ్చేటట్టుగా, లైటింగ్ వచ్చేటట్టుగా, గాలి వచ్చేటట్లుగా పెద్ద కిటికీలు తలుపులు ఉండాలి. సో అన్నీ అప్పుడే 300 సంవత్సరాల క్రితం. సో ఇప్పటికీ మరి ఎందుకో అది రావటం లేదా భావన అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. మేము పొరపాటున మాలాంటి కొంతమందిని ఎక్కువ దేశాలు తిరిగి వచ్చినాం. సో యూరోప్ తిరిగి వచ్చినాం, అమెరికా పోయి వచ్చినాం. అది అక్కడ స్కూళ్ళు ఎప్పుడు కట్టిన స్కూల్ అవి. నేను ఇంగ్లాండ్ లండన్కి అవుట్స్కట్స్లో ఒక స్కూల్ చూశాను, అక్కడ 1640 అని ఉంది ఒకటి, బ్రహ్మాండంగా ఉంది, అది ఇంటాక్ట్గా కొత్త కట్టినట్టు ఉంది ఇంకా కూడా. ఈ రకంగా ఒక స్వీడన్లో ఒక ఉప్సలా అని ఒక యూనివర్సిటీకి వెళ్ళాను నేను. ఆ యూనివర్సిటీ కట్టి ఇప్పటికి 800 సంవత్సరాలు అవుతుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అంటే అప్పుడే వారు మరి స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి అని అప్పుడే అనుకున్నారు, కట్టారు, చూపించారు. ఇప్పుడు మనం ఇంకా కూడా ఎందుకు మరి వీటి గురించి మనము ఇప్పటికీ కూడా ఇంకా కూడా ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు స్కూళ్ళు ఇంకా ఇట్లా ఉన్నాయంటే దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక ఐడియాలజికల్ బ్యాక్లాషు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే మేము కొంచెం ఆలోచన చేసి కమిషన్లో స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక పాఠశాల అంటే ఇట్లా ఉండాలి, ప్రైమరీ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, హై స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పాం. అది చెప్పడం మంచిదే అయింది.
కొంత, లేకపోతే మనం అందరం కన్ఫ్యూజ్ అవుతున్నాం స్కూల్ అంటే ఏందనేది. సో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటున్నాం కదా మనందరం కూడా. అంటే అది ఎందుకు అట్లా అంటున్నామంటే ఆ రకంగా స్టాండర్డ్గా ఉండాలని, అది మన ఉద్దేశం, అంతే కదా. యాక్చువల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాకపోవచ్చు, చిన్న ప్రైమరీ స్కూల్ కట్టినా కానీ ఇంకెక్కడైనా గవర్నమెంట్ కడితే ఆ ప్రైమరీ స్కూల్ ఏమేమి ఉండాలంటే దట్ ఇస్ ద స్టాండర్డ్ కదా. సో ఈ స్టాండర్డైజేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు స్కూళ్ళు కట్టకండి, లేకపోతే స్కూల్ మూసేయండి, నా ఉద్దేశం అయితే. ఈ స్కూళ్ళు కాదు ఇవి, 26,600 స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర. నా ఉద్దేశంలో 26,600 స్కూల్లో ఒక 100 స్కూళ్ళు స్టాండర్డ్లో ఉండుంటాయి నేను అనుకుంటాను. అది కూడా ఒక పెద్ద ఇదే యాక్చువల్గా, అదంతా కూడా ఉండకపోవచ్చు. సో వీటిని స్కూళ్ళు కాదు, వీటిని స్కూల్లాగా తయారు చేయండి అని మనం అడగాలి, అది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అట్లని చెప్పి చాలామంది మనకి కొంతమంది అంటుంటారు ఏంటంటే, మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటివి పెట్టమంటున్నారు, మరి మిగతా స్కూల్ ఏమైతే అంటున్నారు. సో మిగతా స్కూల్ అంటే ఏంటి స్కూల్? ఇందాక నేను చెప్పినట్టుగా సింగిల్ రూమ్ స్కూలు, సింగిల్ టీచర్ స్కూళ్ళు, అవి కంటిన్యూ చేయాలా? ఏం చేయాలి వాటిని? మీరు చెప్పండి నాకు. ఇలాంటి స్కూళ్ళు 1 గది 2 గది ఉన్న స్కూలేనా? ఇవి స్కూళ్ళు కాదు అన్నలు చేయొద్దండి, కామన్ సెన్స్ కదా ఇది. ట్యూషన్ లేదా ట్యూషన్ చెప్పారుగా ట్యూషన్ చెప్తే బాగానే ఉండేది, అది ట్యూషన్ స్కూల్ కాదు అది. సో దిస్ ఈజ్ ఒక పెద్ద ఇష్యూ. అసలు మనము ఎందుకు విద్య గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం? పేదరికానికి విద్యకి సంబంధం ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు ఇందాక మన మజార్ గారు చెప్పారు, నార్డిక్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఆ దేశాలు ఎందుకు అట్లా ఉన్నాయి? మన దేశం ఎట్లెందుకు ఉంది? మానవ అభివృద్ధి సూచికలో ఆ దేశాలేమో 1, 2, 3, 4, 5 ఉంటాయి, మనమేమో 131, 132లో ఉంటాం 200 దేశాలలో. ఎందుకు ఈ తేడా? ఎందుకు వచ్చింది అసలు ఈ తేడా? అంటే అసలు ఒక సమాజం బాగుపడాలంటే, ఒక దేశం బాగుపడాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి చెప్పండి? సింపుల్ కామన్ సెన్స్ కదా, ఇదేనే కదా. విద్య ఉంటేనే సో మనకి మానవ వనరులు అభివృద్ధి అవుతుంది, ఆ మానవ వనరుల ద్వారా మిగతా అభివృద్ధి అంతా కూడా అవుతుంది. వెరీ సింపుల్ లాజిక్ ఇది. మరి ఎందుకు మన దేశంలో ఈ స్కూళ్ళ మీద ఆలోచన చేయటం లేదు అంటే వెరీ సింపుల్. ఇంకొక ఐడియాలజీ, సింపుల్ ఐడియాలజీ ఏంటంటే, మేము కొద్ది మంది ఉంటామో, మేము మాత్రమే సుఖంగా హ్యాపీగా ఉంటామో, మిగతా మీరందరూ కూడా ఇట్లాగే ఉండాలి. ఇదే, ఇంకా వేరే ఏం లేదు. మీరు ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, అది వేరే విషయం. ఇంతకుముందు అసలు స్టేజ్ మీద అమ్మాయిలు కూర్చునేవాళ్ళు కాదు, ఇప్పుడు కూర్చుంటున్నారు. ఇందాక నగరం గురించి ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో నగరంలో కొంత, ఇందాక ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టేజ్ మీదకి వచ్చింది. ఇంత డెవలప్మెంట్లే, ఈ డెవలప్మెంట్ జరుగుతుంది మనకి. అది ఎన్ని సంవత్సరాలు జరిగింది? స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కొంచెం బాగా. మరి సరిపోతుందా అది? ఈ డెవలప్మెంట్ సరిపోతుందా? అంటే ఈ లెక్కన ఇలాంటి డెవలప్మెంట్ మనకు ఆ నార్వే లాగా రీచ్ కావాలంటే అవుతాం అసలు మనం? కామన్, ఇంపాసిబుల్. సో మనము మన పావర్టీకి విద్యకి లింక్ ఉంది కాబట్టి, ఈ పావర్టీ అనే అంశం కూడా అనొద్దో తెలియదు, కానీ మనము కూడా చాలా హ్యాపీగా ఉండాలంటే మనము కూడా, మీరు సినిమాలు చూస్తుంటారు కదా, చూస్తారు సినిమాలు చూస్తుంటారు. ఆ సినిమాలలో షూటింగ్లన్నీ ఎక్కడ అవుతుంటాయి? మన పాటలు పాడుతుంటారు, హీరో హీరోయిన్ పాటలు పాడుతుంటారు, ఎక్కడవుతుంటాయి ఆ షూటింగ్లన్నీ? స్విట్జర్లాండు, ప్యారిస్ కదా. అప్పుడు మీరు చూస్తుంటారు, ఆ రోడ్లు చూస్తుంటారు, పక్కన కొంచెం ఆ బిల్డింగులు చూస్తుంటారు, వాళ్ళ మెట్రోలు చూస్తుంటారు, అవునా, వాళ్ళ బట్టలు చూస్తుంటారు. మరి మన రోడ్లు వాళ్ళ రోడ్లాగా ఎందుకు ఉండవు? ఆ బిల్డింగులు మన బిల్డింగులు వాళ్ళ బిల్డింగ్ లాగా ఎందుకు ఉండవు?
సో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క సిస్టమ్స్, వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ ఆసుపత్రులు, వాళ్ళ అన్నీ, వాళ్ళ డ్రింకింగ్ వాటరు ఎందుకు మనకెందుకు అట్లా ఉండవు అనేది పెద్ద ఇష్యూ ఇది. సో అందుకనే మన పిల్లలకి ఉద్యోగాలు కావాలన్నా, మన పిల్లలకి ఒక మంచి సంస్కృతి కావాలన్నా, మన పిల్లలకి ఒక మంచి జీవనోపాధి కావాలన్నా, సో అన్నీ కావాలి అంటే విద్యనే, ఇంకా వేరే ఏం లేదు. అందుకనే 25 సంవత్సరాలు గ్రామీణాభివృద్ధి అని చెప్పేసి ఇన్కమ్ జనరేషన్ మీద పడి మళ్ళీ దాని తర్వాత వెనకొచ్చాను, వచ్చి విద్యనే పని చేయాలి, విద్య మీద పని చేస్తేనే అసలైన అభివృద్ధి వస్తుంది అనే దాంట్లో నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మళ్ళీ విద్యను పట్టుకున్నాను గట్టిగా. సో మరి ఎట్లా ఇది ఏం చేయాలి? మేడం చెప్పింది కొన్ని పాయింట్స్, శాంత మేడము. నేను ఆంధ్రలో కూడా పనిచేశాను కదా ఒక 3 సంవత్సరాల విద్య మీద. సో నాకు అప్పుడు ముఖ్యమంత్రి గారు 1500 కోట్లు ఇస్తాను ఇది చేయండి అంటే, అది మెల్లమెల్లగా ఆ 1500 కోట్ల నుంచి 16,000 కోట్లు తీసుకెళ్ళాను దాన్ని స్లోగా. సో అది చెప్పి అది చెప్పి ఫోటోలు చూపించి అవి చూపించి. అయితే ఒక మంత్రి గారు నన్ను ఒకసారి డిస్కషన్లో అక్కడ ఏమన్నారంటే, మీరు మా ముఖ్యమంత్రి గారిని డ్యూటీ కొట్టించి ఫండ్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు, మాకు దీనివల్ల ఒక్క ఓటు ఎక్స్ట్రా రాదు అన్నాడు ఆయన. విద్య వలన ఓట్లు రావని చెప్పేశాడు ఆయన లోపల ఉరుగుతున్నాడు, బయట మాత్రం ఏదో మామూలు కామన్గా మాట్లాడుతున్నాడు. నన్ను ఇక కొట్టేంత పని చేసేంత సీరియస్గా ఉండే లోపల ఆయన యాక్చువల్గా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ కూడా ఒక పెద్ద నాకు ఏం చెప్పిండంటే, మాకు పెద్దగా రాదు సార్, దీని మీద బెనిఫిట్ రాదు అని అంటున్నారు వాళ్ళు. సో విద్య మీద పెట్టుబడి పెట్టి మాకేం బెనిఫిట్ రాదు, సో మేము విద్య మీద పెట్టుబడి పెట్టపోయినా కానీ సో వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది, మాకు ఓట్లు వేస్తారు అంటున్నారు. ఏం చేద్దాం మరి ఇది? సో దీనికి సొల్యూషన్ ఏంటంటే యాక్చువల్గా ఈ విద్యని ఎలక్షనీరింగ్ అంటాం, అంటే ఎలక్షన్లలో ఒక ఎజెండా లాగా వస్తే తప్ప ఇది జరగదు, మార్పులు రావు. అమ్మ చెప్పింది పాపం కార్పొరేట్ని పట్టుకోవాలని, కార్పొరేట్ని పట్టుకుంటే ఏం కాదు, వస్తుందే. మీరు ఏం చెప్తారంటే కార్పొరేట్ని వెళ్తే నా చేతిలో ఏముంది సార్, ప్రభుత్వం నుంచి స్కీమ్ కావాలి కదా అంటాడు ఆయనే. సో ఆ స్కీమ్ రావాలంటే ఏం చేయాలి? కార్పొరేట్ ద్వారా అయిద్దా స్కీము? కాదు. ఇంకొకటి ఏంటంటే మోర్ పవర్ఫుల్, ఆ కార్పొరేటర్ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నాయనే ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి డిమాండ్ చేస్తే అంతో ఇంత ప్రయోజనం ఉంటుంది ఇంకా గ్యారెంటీగా, ఎందుకంటే వాళ్ళే కదా పాలసీ చేసేది, వాళ్ళే కదా స్కీమ్స్ని డిజైన్ చేసేది. సో ఆ రకంగా ఒక ఎలక్షన్ రూపంలోకి, అంటే ఇది మీరు ఇవి కడితేనే, స్టాండర్డ్ స్కూల్స్ కడితేనే మేము ఓటేస్తాము అనే నంబర్ వాళ్ళు కనబాలన్నట. ఏం చేస్తారు మరి అది? ఆ నంబర్ కావాలంటే ఎగ్జాక్ట్లీ అది ఇంకో ప్రాబ్లం. సో ఎమ్మెల్యేలకే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, మంత్రులకే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, మరి ఎట్లా జరుగుతుంది మరి? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇప్పటికిప్పటికీ మిమ్మల్ని అందరినీ కూడా పెద్దగా వేరే చెప్పను కానీ, బట్ ఈ ఇష్యూస్ ఫండమెంటల్ ఇష్యూస్ రైట్. వీటిని ఎట్లా చేయాలన్నది అంటే మొత్తానికైతే ఎలక్షన్ ఎజెండాలకు తీసుకురావాలి విద్యని. సో ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న ఓనర్స్ కూడా, ఆ ఎమ్మెల్యేలు కూడా అమ్మ మేము మళ్ళీ గెలిచట్లేము అనేది ఒకటి రావాలి. ఇది జనరల్గా ఎమ్మెల్యేలకు కానీ ఈ ప్రజాప్రతినిధులకి నా విజ్ఞాపం కానీ నా యొక్క రికమెండేషన్ ఏంటంటే, వాళ్ళకి పర్సనల్ లెవెల్లో, బాబు ఈ ఒక్కదాన్ని మీరు ఈ బిజినెస్ నుంచి వదిలిపెట్టండి, ఈ ఒక్క విద్య అనే బిజినెస్ వదిలిపెట్టండి. మీకు చాలా బిజినెస్ ఉన్నాయి, అవును. సో ఈ చాలా బిజినెస్ ఏదో ఒకటి పికప్ చేసుకోండి. ఆల్రెడీ చేస్తున్నారు యాక్చువల్గా, వాళ్ళు మల్టీ బిజినెస్ చేస్తున్నారు, ఇది ఒకదాని ఆగలే వాళ్ళు కదా. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తారు కదా, ఆయనే పూల నుంచి మొదలుపెట్టి, సో ఇవన్నీ చెప్తాడు ఆయన. అంటే ఎన్ని రకాలు చేస్తుంటాడు ఆయన వృత్తులు. సో చాలా వృత్తులు ఉన్నాయి కదా. సో అట్లా వేరే బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి అక్కడికి వెళ్ళండి అనేది మనం చెప్పగలగాలి, గట్టిగా చెప్పగలగాలి, ఓట్ల ద్వారా చెప్పగలగాలి. అట్లయితేనే ఏమైనా మనకి అంతో ఇంతో ఒక ఇంపాక్ట్ అనబడుతుంది. సో సరే, దీని ద్వారా మేబీ కొంతమంది ఇక్కడ రేపు మీడియాలో వస్తుంది, న్యూస్ వస్తుంది, దానివల్ల న్యూస్ డెఫినెట్గా ముఖ్యమంత్రి లెవెల్కి వెళ్తుంది, మంత్రులకు వెళ్తుంది, కొంత మేరకి అట్లా టచ్ అయినట్టు ఉంటుంది ప్రాబ్లం అంతే. బట్ సొల్యూషన్ మాత్రం రాదు. సో సంథింగ్ ఇంకేదో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము
ఈ రిపోర్టు ఇచ్చాము ఏదైతే ఉందో, చాలా రిపోర్ట్స్ ఇచ్చాము. అంటే ఇదొక్క మనము అనుకునే ఇప్పుడు ఆరుట్లలో కొంత జరిగింది అనుకుందాం. ఇది నేనేమంటానంటే ఆరుట్లలో కానీ లేకపోతే మనం చాలా విషయాల్లో మాట్లాడుకున్నప్పుడు వసతుల గురించి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక ఎత్తు. దీని పార్ట్ 1 అంటాను దీన్ని. అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉండడము, ఒక చదువుకునే ఎన్విరాన్మెంటు, ఒక టీచింగ్ చేసే ఎన్విరాన్మెంటు, ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంటు, ఒక డిగ్నిటీ ఉన్నటువంటి వసతులు, ఇదంతా ఎన్విరాన్మెంట్ పార్ట్ 1. పార్ట్ 2 ఉంది సరా, అది ఇంకా కొంచెం టఫే. అది అంటే నాణ్యమైన విద్య ఇప్పించడం, పిల్లలకి ఒక మంచి వాల్యూస్ పిల్లలకి ఇప్పించడము, అంటే ఒక విలువలు ఇవ్వడము పిల్లలకి. సో ఇందాక చెప్తున్నారు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బస్తీలలో మనకి. పిల్లలకి పాపం వాళ్ళకి వాల్యూస్ తెలియదు, షేరింగ్ తెలియదు, కేరింగ్ తెలియదు. సో చాలా విషయాలు, ఒక క్రిటికల్ థింకింగ్ లేదు, చాలా విషయాలు ఉన్నవి. సో ఈ నాణ్యమైన విద్య పార్ట్ 2 ఇది. సో ఈ పార్ట్ 2 ఎట్లా ఇప్పించాలి? సో ఇది ఇంకొక పెద్ద ఇష్యూ. ఈ పార్ట్ 1 అయినా పార్ట్ 2 అయినా ఈ రెండు జరగాలి అంటే ప్రభుత్వాలకి ఇది మేము చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండాలి. సో ఆ ఇంటెన్షను అనేది ఇప్పుడు మనకి చాలా గత 75 సంవత్సరాలు చూస్తున్నాము, ఈ ఇంటెన్షన్స్ లేవు. అందుకనే పైపైన ఏదో ఒకటి చెప్తుంటారు. సో బట్ యాక్చువల్లీ మాత్రం మనకు కనబడకుండా చేస్తారు. సో ఇది ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూ మనకు కనబడుతుంది. కానీ దీన్ని మనము ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద కంటిన్యూస్గా పనిచేయాలి. సో మేము విద్యా కమిషన్లో ఇదే పని మీద నన్ను చాలామంది అడిగారు, మురళి సార్ ఎక్కడ పోయిండు అని. గత 1.5 2 years నుంచి 2.5 years నుంచి మేము ఏం చేసామంటే ఇదే పని చేసాం. ఇక్కడ ప్రొఫెసర్ పద్మజ గారు ఉన్నారు నాతో పాటు, సో మా టీం ఉన్నారు, అందరం కలిసి రోజు మార్నింగ్ లేస్తే నైట్ వరకు దీని మీదనే ఆలోచన చేశాం. సో మాతో పాటు ఇంకా చాలామంది టీమ్స్ పెట్టుకున్నాం. సో ఇది మేము కొన్ని దేశాలు చూసి వచ్చాము, కొన్ని రాష్ట్రాలు చూసి వచ్చాము, ఎంత ఓకే. బట్ అదర్వైజ్ ఆల్సో ఇంకొక 18-20 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సెకండరీ డేటా తీసుకున్నాం. సో ఏ దేశంలో ఎక్కడ ఉంది, ఏ దేశంలో 10వ తరగతి వరకే ఉంది స్కూల్ అంటే, ఏ దేశంలో 12వ తరగతి వరకు ఉంది, సో ఏ దేశంలో అసలు టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎట్లున్నవి, ఏ దేశంలో ఈ స్కూల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఎట్లున్నవి, ఇట్లా రకరకాల అన్ని డేటా తీసుకొని, సో నేను ఒకసారి వాళ్ళ మార్నింగ్ కొంచెం క్యాల్కులేట్ చేసుకున్నాను ఇది అసలు ఎంత టైం ఖర్చు పెట్టామని. సో అంటే చాలామంది ఒక 2 గంటలు కూడా స్కూల్ మీద విద్య మీద ఆలోచించని వాళ్ళు, కుదురుగా కూర్చొని ఆలోచించని వాళ్ళు ఈరోజు చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. మేము గత 1.5 year నుంచి 4500 గంటలు ఓన్లీ విద్య గురించి మాత్రం ఆలోచన చేశాం. సో మరి ఈ 4500 గంటలు పనిచేసేటప్పుడు ఒక కమిటెడ్ టీం, అది కూడా తల్లటాప టీం కాదు. సో విద్య అంటే ప్రాణం పెట్టే టీము. సో అలాంటి టీము మేము కూర్చొని చేసేటువంటి ఈ రికమెండేషన్స్ కరెక్టా, లేకపోతే క్యాజువల్ నాకు ఇది అనిపించింది, నాకు అది అనిపించింది, నాకు తెలుగు మీడియం మంచిగా అనిపించింది, లేకపోతే నాకు ఇట్లుంటే బాగా అనిపించింది, నాకు 15 మంది పిల్లలు ఉన్న స్కూల్ బాగానే ఉంది అనిపించిన వాళ్ళు, సో నాకు 50 మంది పిల్లలు ఉన్న స్కూల్ బాగానే ఉంది అనిపించే వాళ్ళు, ఒక క్లాస్ రూమ్లో 3 ఉన్నా పర్లేదు అనిపించేవాళ్ళు, ఒక ఊర్లో స్కూల్కి 1 రూమ్ 2 రూమ్ ఉన్నా పర్లేదు నాకు అదే కంటిన్యూ చేయండి అనుకునే వాళ్ళు, వీళ్ళకి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి అన్న ఒక ఇష్యూ. సో చాలా క్యాజువల్గా తీసుకుంటారు విద్య అంటే. విద్య ఈజ్ నాట్ ఏ క్యాజువల్ థింగ్ కదా. సో బికాజ్ మన కళ్ళ ముందు ఉంది. సో గత సుమారుగా ఈ విద్యకు సంబంధించిన చరిత్ర కూడా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది విద్యకి. సో హౌ డు వి రియల్లీ క్రాక్ దిస్, ఎట్లా దీన్ని మనము ముందు తీసుకెళ్ళాలి అంటే చాలా పెద్ద ఫైటింగే చేయాలి, చాలా పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది. ఇందాక రవి గారు చెప్పారు, సో మనకి అంటే మేము ఫార్మర్స్కి సంబంధించిన పని చేస్తున్నాము అనేది. ఎస్, అగ్రికల్చర్ మీద పనిచేయాలి, జీవనోపాధి మీద పనిచేయాలి, సో ఆరోగ్యానికి సంబంధించిన వాటి మీద పనిచేయాలి, విద్య మీద పనిచేయాలి. కానీ విద్య ఈజ్ ఏ కామన్ పాయింట్, అంటే అన్ని రంగాలకి విద్య అవసరమే. సో ఒక ఫార్మర్ బాగా ఉండాలంటే, సో నాకు నిన్న ఒక డాక్టర్ గారు చెన్నైకి వెళ్ళారు, కేరళకి వెళ్ళారు. కేరళలో అక్కడ ఒక 5 days ట్రైనింగ్ తీసుకుంటారు, ఒక హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో నాకు అక్కడ ఫోన్ చేసి, ఇక్కడ నర్సులు తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా బాగా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు, భలే చేస్తున్నారు పనులు అన్నారు. అంటే నేను అన్నాను, పాపం మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని అన్నాను.
అంటే నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను సింపుల్ లాజిక్ ఏంటంటే అక్కడ ఫౌండేషన్ స్కూల్ అనేది బ్రహ్మాండంగా ఉంది. అంటే విద్య చాలా ప్రాథమిక విద్య అనేది ఒక మంచి గట్టిగా ఇచ్చారు కాబట్టి నీకు ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్వాలిటీ అనేది ఆ క్వాలిటీ వర్క్ కనబడుతుంది అక్కడ. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అది అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, జీవనోపాధులు కావచ్చు, ఒక వాల్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ మనం చూసి అన్నీ కూడా. సో మన రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అంటే మన ఇంజనీర్లకి ఎంపతి లేదు. ఎంపతి అంటే సహానుభూతి. అంటే ఆ ఇంజనీర్ రోడ్డు కట్టే వాళ్ళు, రోడ్డు వేసే వాళ్ళకి, ఆ స్కూటర్ నడిపే వాళ్ళకి, సైకిల్ నడిపే వాళ్ళకి, కార్ నడిపే డ్రైవర్స్కి ఎంత బాధపడతారో అనే ఒక ఆ లాజిక్ కానీ ఆ బాధ కానీ ఉంటే వాడు మంచి కరెక్ట్ రోడ్ వేస్తాడు. మరి ఇప్పుడు మన రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ మీరు ఏ రంగంలో తీసుకోండి, రోడ్లే కాదు. సో మన టీచింగ్ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కటి కూడా మన ఇండియాలో అసలు సరుకులు ఏంటంటే ఎంపతి. ఆ ఎంపతి అనే కమోడిటీ ఒకటి అసలు పొత్తే లేదు మన దగ్గర, కమోడిటీ. సో ఆ ఎంపతి అనేది లేకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి. ఆ ఎంపతి ఎక్కడి నుంచి వస్తుంది? కొనుక్కుంటే వస్తుందా? అది స్కూల్ నుంచి రావాలి. ఎప్పటి నుంచి? స్కూల్ అంటే ఎక్కడి నుంచి? ఏ స్కూలు అంటే ఏ క్లాసు? 10వ తరగతి వస్తుందా, 9వ తరగతి వస్తుందా? కాదు, అది నర్సరీ నుంచి వస్తుంది ఆ ఎంపతి అనేది. సో నర్సరీ నుంచే ఆ వాల్యూస్ మొదలు పెట్టుకుంటూ వస్తేనే ఒక ప్రాపర్గా, సో ఫ్యూచర్లో ఆ వాల్యూస్ ఉన్న అతను టీచర్ అయితే అప్పుడు ఆ టీచరు చక్కగా పాఠాలు చెప్తుంటారు. నేను మొన్న ఈ మధ్యన ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీకి నేను అడిగాను, టీచర్ని అడిగాను, మీకు ఏంటి పెద్ద ఛాలెంజ్, మీకు ఏంటి అని అడిగాను. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి మీరు ఫేస్ చేస్తున్నారు అంటే ఆమె ఏం చెప్పిందంటే, నాకు నా ప్రాబ్లం అంతా కూడా ఏంటంటే ఫస్ట్ 2 బెంచులు 3 బెంచుల వాళ్ళు సో టక్కన పట్టేసుకుంటారు. ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళకి నేను ఎట్లా అర్థం చేయించాలనో నేను దాని మీద రీసెర్చ్ చేస్తా, రాత్రి పోయి ఇంటికి పోయి అని చెప్తుంది ఆమె. సో అది ఆ ఇంపతి మరి మన వాళ్ళకు ఉందా? మన వాళ్ళు ఏం చేస్తారు, మన టీచర్లు ముగ్గురు ఫస్ట్ ఆ బెంచ్లో ఉన్నటువంటి 3-4 అర్థమైందారా అంటే అర్థమైంది అంటారు. ఎవరు ఎంతమంది అంటారు? ముగ్గురే అంటారు. ఇంకొక 30 మంది వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ ప్రొసీడ్ ఫర్దర్, అంతే సిలబస్. సో ఇవన్నీ అంశాలు, చాలా చాలా అంశాలు ఉన్నవి. సో ఇందాక మదర్ గారు చెప్పారు, మనకి స్కూల్ అంటే గ్రౌండ్ ఉండాలి. సో గ్రౌండ్ ఉండాలి, ఆటలాడించాలి. సో మన దగ్గర సుమారుగా 3000 మంది పీటీలు ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, టీచర్స్, పీటీలు. సో నేను అడుగుతుంటాను ఎక్కడ పోయినా కానీ పీటీ ఉన్నారంటే, పాపం మీరు పీటీ కదా, గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ, సో ఎన్ని టీంలు తయారు చేసావు నువ్వు, ఎన్ని ఖోఖో టీంలు రెడీ అయినాయి, ఎన్ని వాలీబాల్ టీంలు అయినవి, సో ఎన్ని కబడ్డీ టీంలు అయినవి. సో అని అడిగితే ఎక్కడ మనకు కనపడతాయి ఆ టీంలు ఇవి? సో ఇవి స్కూల్ ఎట్లా అవుతాయి? సో అమెరికాలో స్కూల్ అంటే 100% పిల్లలు కూడా ఆడుతుంటారు, ఏదో ఒక ఆట ఆడుతుంటారు ప్రతిరోజు. సో మన దగ్గర ఎక్కడ ఆడుతున్నారు పిల్లలు? ఇన్ఫ్యాక్ట్ మా తరంలో మేము ఆడినాం బాగానే, ఇప్పుడు అసలు బొత్తిగా లేవు కదా స్కూళ్ళు. ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు, ప్లే లేదు, గ్రౌండ్ ఉన్నా కానీ బోర్స్గా ఉంటుంది అంతే. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది మనం చాలా పెద్ద పోరాటం చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి లక్కీగా చాలామంది అన్నారు, మీరు ఏంటి మీరు పార్టీకి వెళ్ళిపోయినట్టుంది మీరు అని అన్నారు. బట్ మేమందరం ఏమనుకున్నామంటే మా ఆర్గనైజేషన్లో లేదు, ఇది తీసుకోవాల్సిందే, కమిషను తీసుకొని ఒక డాక్యుమెంట్లో పెడితే, ఈ ఇష్యూస్ అన్నీ పెడితే అప్పుడు మనము ఆడడానికి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అసలు మన దగ్గర ఇంతవరకు లేదు కదా, మన చరిత్రలో లేదు అలాంటి డాక్యుమెంట్ కానీ. సో అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఏం లేదు. సో ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ డాక్యుమెంట్ యొక్క కొంచెం బ్యూటీ ఏంటంటే, సో మేము సమస్యలు చెప్పడమే కాదు, సొల్యూషన్స్ ఇవ్వడమే కాదు, వాటి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పాం. సో ఉదాహరణకి ఇంకొక పెద్ద సమస్య మనకు ఇప్పుడు ఉన్నది, ఈ ప్రైవేటు స్కూళ్ళలో ఫీజు రెగ్యులేషను. సో ఆ ఫీ రెగ్యులేషన్కు ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి ఒక చట్టమనే మేము డ్రాఫ్ట్ చేసాం. ఎందుకంటే మరి గవర్నమెంట్కి వెళ్తే ఆ చట్టం డ్రాఫ్ట్ చేయక అక్కడే ఉండిపోతుంది. సో అందుకని సింపుల్గా డైరెక్ట్గా అసెంబ్లీ ఇవ్వడానికి సో చట్టం తయారు చేసాం. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్, సో ఈ పబ్లిక్ స్కూల్ మళ్ళీ పెడితే మళ్ళీ తర్వాత ఇంకో వేరే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొస్తే కష్టమైద్దని దాన్ని కూడా చట్టం తయారు చేసాం మొత్తం కూడా. అట్లాగే అసలు మొత్తం స్కూల్ స్టాండర్డ్స్ మేనేజ్ చేయాలంటే ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ ఉండాలి. ఇప్పుడు నేనే పిల్లలకు చదువు చెప్పుకుంటూ నేనే మూల్యాంకనం చేసి నేనే మా స్కూల్ గొప్ప, మా క్లాస్ గొప్ప అంటే వీలవుతుందా? కరెక్ట్ కాదు కదా. సో అందుకనే థర్డ్ పార్టీ మూల్యాంకనం చేసే ఒక విధానాన్ని కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. దానికి ఒక చట్టం తయారు చేసాం. సో ఆ చట్టం ఎట్టు ఉండాలి, ఇంత ప్రాక్టికల్గా డూయబుల్ థింగ్స్ మాత్రమే చెప్పాం. సో బడ్జెట్ కూడా సింపుల్గా, యాక్చువల్గా మనం 18% బడ్జెట్ పెట్టమన్నాము. ఇదేం గొంతమ్మ కోరిక కాదు,
చాలా సింపుల్ ఇది. సో సగటున మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల బడ్జెట్ తీసుకుంటా కూడా సగటు బడ్జెట్ 15% ఉంది ఇప్పుడు. సో మన తెలంగాణ ఇస్ ద వెరీ లోయెస్ట్ బడ్జెట్ కదా, సో మొత్తం కంట్రీలో. సో బడ్జెట్ పెంచకపోతే మీ డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో గవర్నమెంట్కి ఇంటెన్షన్ తెప్పించాలి మనం. నేను ఈ పని చేయకపోతే ఓడిపోతాను, సో మేమందరం ఓడిపోతాము అనే ఒక భావన, ఒక రియాలిటీని వాళ్ళకి కలెక్ట్ చేయగలిగితే సో మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే అంతవరకు జరగదు.